టాపిక్ వచ్చేసి 1.4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ రిఫార్మ్స్. సో ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ లా అండ్ జస్టిస్ అనేది ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ టైటిల్ వచ్చేసి స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ దేర్ రిఫార్మ్స్. సో ఇందుకు ఈ టాపిక్ అనేది వచ్చింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం అంటే ఈ రిపోర్టు మొత్తం ఎలక్షన్ ప్రాసెసెస్ మీద, మన డెమోక్రటిక్ గవర్నెన్స్ ఎట్లుంది, మన గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, మళ్ళా పొలిటికల్గా ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, మళ్ళీ పొలిటికల్ రిప్రజెంటేషన్కి సంబంధించి టోటల్ అనాలిసిస్ చేస్తుంది. ఇంకా సొసైటీ ఎట్లా బాగుపడుతుంది, సొసైటీలో ఉన్న ఛాలెంజెస్ ఏంది, సొసైటీకి ఇంకా ఓటర్స్కి రిలేషన్తోని మొత్తం అనలైజ్ చేస్తుంది. ఇంకా ఓటర్ పార్టిసిపేషన్, సో ఇవన్నీ ఎలక్షన్స్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసింది. ఓకే, దాంట్లో ఒక టాపిక్ వచ్చేసి కామన్ ఎలక్టోరల్ రోల్. సో ఫస్ట్ ఎలక్టోరల్ రోల్ అంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయత్ ఉంది. సో ఆ గ్రామ పంచాయత్లో ఉన్న ప్రజలందరూ అంటే ఎవరైతే ఓటుకి అర్హులో వాళ్ళందరి లిస్ట్నే ఎలక్టోరల్ రోల్ అంటారు. ఓకేనా. సో ఈ ఎలక్టోరల్ రోల్ అని 2 రకాలు ఉంటాయి. జనరల్ ఎలక్టోరల్ రోల్, నెక్స్ట్ వచ్చేసి సపరేట్ ఎలక్టోరల్ రోల్. ఈ జనరల్ ఎలక్టోరల్ రోల్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాచే తీస్తారనమాట ఈ లిస్ట్ని. అదే సపరేట్ ఎలక్టోరల్ రోల్ అనుకో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ లిస్ట్ని తీస్తుంది. సో ఈ జనరల్ ఎలక్టోరల్ రోల్ అనేది పర్మనెంట్ ఎలక్టోరల్ రోల్ అనమాట. కాకపోతే ఈ సపరేట్ ఎలక్టోరల్ రోల్ అనేది ఎలక్షన్స్ అంటే మున్సిపాలిటీస్ ఇంకా పంచాయత్ ఎలక్షన్స్ వస్తాయి కదా, దానికంటే ముందే ఈ ఎలక్టోరల్ రోల్ అనేది ప్రిపేర్ చేసి పెడతారు. ఓకే, సో ఈ జనరల్ ఎలక్టోరల్ రోల్ అనేది యూనియన్ ఎలక్షన్స్కి అంటే సెంట్రల్ ఎలక్షన్స్కి ఇంకా స్టేట్ సీఎం ఇట్లాంటి ఎలక్షన్స్ అన్నిటికీ ఈ జనరల్ ఎలక్టోరల్ రోల్స్ అని వాడతారనమాట. అంటే దీనికి సంబంధించి మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. ఈ సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఓన్లీ పంచాయత్ ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రమే చూసుకుంటారు. ఓకే, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. సో ఈ జనరల్ ఎలక్టోరల్ రోల్ అనేది ఆర్టికల్ 324 కింద ఉంటుంది. సపరేట్ ఎలక్టోరల్ రోల్ అనేది ఆర్టికల్ 243K క్లాజ్ 1 కింద ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి 2 సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉన్నాయి. సో ఇట్లా 2 సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉండడం వల్ల మనకి డాటా అనేది అంటే ఈ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓటర్స్ ఉంటారు కదా, ఆ లిస్ట్ డూప్లికేషన్ అవుతుంది. ఓకే, సో ఫేక్ ఓటర్ ఐడీస్ క్రియేట్ చేయడము, ఎలక్షన్ ప్రాసెసెస్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ రావడము. సో ఇప్పటికీ మనం కొన్ని కేసెస్ చూస్తాం. సో ఇట్లా ఎలక్షన్స్లో కొంచెం కింద మీద అయ్యి ఈ ఎలక్షన్ అంటే ఫేక్గా ఒక ఆయన గెలిచిండు అనేసి తర్వాత అది మొత్తం 5 years అయిపోయిన తర్వాత ఎండింగ్లో దాని రిజల్ట్ అనేది హైకోర్టు ఇవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ ఈ లా ఇన్స్ట్రుమెంట్స్ని వాడుకొని మొత్తం ఈ ఎలక్షన్ ప్రాసెస్ని ఫేక్ చేసేస్తున్నారు మెల్లమెల్లగా. సో ఇదంతా అనలైజ్ చేసుకుంటా ఇట్లా కాదు, సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉంటే మనకి డాటా అనేది డూప్లికేషన్ అవుతుంది, ఇంకా ఎలక్షన్ ప్రాసెస్లో కొన్ని అవకతవకలు ఉంటాయి, ఇట్లా ఇవన్నీ అవుతాయి. కాబట్టి దీనికి ఒక కామన్ సొల్యూషన్ లాగా మనం కామన్ ఎలక్టోరల్ రోల్ని తీసుకొస్తాము అనేసి సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి ఆలోచిస్తుంది అనమాట. సో ఇది మొత్తానికి కామన్ ఎలక్టోరల్ రోల్కి సంబంధించి. సో ఇక్కడ సెంట్రల్ స్టేట్ లోకల్ బాడీస్ ఇవన్నిటికీ ఒక కామన్ ఎలక్టోరల్ రోల్ తీసుకొని వస్తే మొత్తం నేషనల్ వైడ్గా అయిపోతుంది. మళ్ళీ ఈ డేటా డూప్లికేషన్ కానీ ఇట్లాంటివి జరగకుండా కొంతవరకు అయితే ఆపగలుగుతాం. ఇది కామన్ ఎలక్టోరల్ రోల్కి సంబంధించి. సో ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఈ కామన్ ఎలక్టోరల్ రోల్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఏంటివి అంటే, ఫస్ట్ ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఈ సపరేట్ ఎలక్టోరల్ రోల్ అనేది పర్మనెంట్ ఎలక్టోరల్ రోల్ కాదు. మళ్ళీ ఈ డీలిమిటేషన్ కమిషన్ అని ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఒక కాన్స్టిట్యూషన్ బౌండరీ సరిగ్గా తీసి
దాంట్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, సో పాపులేషన్కి తగ్గట్టు ఎంతమంది ఎమ్మెల్యేస్ ఆ రీజియన్కి ఉండాలి అనేసి కాన్స్టిట్యూషన్స్ని, అంటే పాపులేషన్ పెరిగితే కాన్స్టిట్యూషన్ అనేది అంటే బౌండరీ అనేది తక్కువ చేస్తారు. అట్లా కొంతమంది పాపులేషన్ అంటే ఒక అమౌంట్ ఆఫ్ పాపులేషన్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. అది ఓవరాల్ ఇండియాలో ఇట్లనే అవుతుంది. సో ఇట్లా డీలిమిటేషన్ కమిషన్ కాకుండా ఆల్మోస్ట్ 15 to 20 years అవుతుంది. సో అట్లా కాకుండా ప్రతి 5 yearsకి డీలిమిటేషన్ కమిటీ అనేది ఒకటి ఫామ్ కావాలి. సో దట్ మనకి ప్రాపర్గా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. మళ్ళీ ప్రజల ప్రాబ్లమ్ని ఈజీగా అడ్రస్ చేయవచ్చు, సాల్వ్ చేయవచ్చు. సో ప్రజలు ఎక్కువ ఇంక్రీజ్ అయితే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ కూడా ఫుల్ ఇంక్రీజ్ అవుతాయి. సో దానికి ప్రాపర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండదు. సో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఫ్రీక్వెంట్గా నిర్వహించాలి ఒకవేళ ఈ కామన్ ఎలక్టోరల్ రోల్ అనేది తీసుకొని వస్తే. ఓకే, జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికి 15 to 20 yearsకి డీలిమిటేషన్ అనేది అవుతుంది. అట్లా కాకుండా ప్రతి 5 yearsకి ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఫామ్ కావాలి. సో ఇట్లా ఫామ్ కావడానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 325, ఇది ఇంపార్టెంట్ అనమాట టాపిక్. సో ఈ ఆర్టికల్ 325 కింద మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉండాలి అని చెప్తుంది. అంటే పార్లమెంట్కి సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉండాలి, మళ్ళీ స్టేట్ లెజిస్లేటర్స్కి సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉండాలి, లోకల్ బాడీస్కి సపరేట్ ఎలక్టోరల్ రోల్స్ ఉండాలి అని చెప్తుంది. సో అట్లా చేస్తే ఒకవేళ మనం కామన్ ఎలక్టోరల్ రోల్ అనేది తీసుకొని వస్తే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఆర్టికల్ 325. సో ఇది అమెండ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఇది అమెండ్ చేస్తేనే ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఈ ఆర్టికల్ 325 అనేది అమెండ్ చేయాలి. సో ఇది ఒక మేజర్ ఛాలెంజ్. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు అనేది మనం పార్లమెంట్కి వదిలేయాలి. సో ఇవి కొన్ని మేజర్ ఇష్యూస్. ఇప్పుడు రికమెండేషన్స్ ఏంటి అంటే, సో ఇట్లా ఓటర్ ఐడీస్ మళ్ళీ డేటా అనేది డూప్లికేషన్ అవుతుంది కాబట్టి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అనేది తీసుకొని రావాలి. అసలు ఈ డేటా డూప్లికేషన్కి మేజర్ రీజన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది నాన్ సిటిజన్స్కి కూడా ఇవ్వబడుతుంది. సో ఈ నాన్ సిటిజన్స్కి ఆధార్ కార్డ్ ఉండడం వల్ల ఆధార్ కార్డ్ చూపించి ఫేక్ ఓటర్ కార్డ్స్, ఫేక్ ఎలక్టోరల్ రోల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో అట్లా డేటా డూప్లికేషన్ అవుతుంది. సో దీంట్లో ఒక మంచి మెకానిజం తీసుకొని రావాలి ఈ డేటా డూప్లికేషన్ని తగ్గించడానికి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి డీలిమిటేషన్ కమిషన్కి ఉన్న ఛాలెంజెస్ అవన్నీ కూడా తీసేసి ప్రతి 5 సంవత్సరాలకి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది నిర్వహించేలాగా చూడాలి.